అందరికీ హాయ్, వెల్కమ్ టు ద అప్డేట్ ఆఫ్ గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్. ఇది చాలా ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నటువంటి వీడియో. ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం. భయ్యా, గేమ్ చేంజర్ నుంచి చాలా లేజీ ఉంది ప్రొడక్షన్ హౌస్. ఎందుకో ఏంటో తెలీదు, అది రామ్ చరణ్ గారి మూవీ అనో ఏంటో తెలీదు, చాలా లేజీ ఉంది. తమన్ గారు వచ్చేసి ఇదిగో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం గేమ్ చేంజర్ అని పెడతా ఉంటారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సరైనది ఉండదు. ఆ శంకర్ గారు అసలు పట్టించుకోరు, ఏంటో తెలీదు. ఈరోజు 25th నిన్న ఏం చెప్పారంటే 25th సాంగ్ ప్రోమో ఉంటుందని అయితే మన తమన్ గారు తన ఎక్స్ ఖాతా నుంచి చెప్పారు. ఏమైందంటే యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే ఒక సింపుల్గా రా మచ్చ మచ్చ అని అయితే రిలీజ్ చేశారు. దీన్ని అసలు పోస్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో ఏం అర్థం కావట్లేదు. దీనికంటే నేను ఇంకా బెటర్గా చేస్తాను దీన్ని. నేను ఇంకా ఫిక్సెల్ యాప్ యూజ్ చేసి ఇంకా ఒక స్టిల్ పెట్టి అవి పెట్టి ఇంకా బాగా చేయొచ్చేమో. స్టిల్స్ లేవే దగ్గర చేయడానికి నాకు తెలియక అడుగుతాను. మూవీ ఆల్రెడీ 95% షూటింగ్ అయిపోయింది. రామ్ చరణ్ గారి పోర్షన్స్ కూడా అయిపోయినాయి, ఆయన పోర్షన్ కూడా అయిపోయింది. ఇంకా ఏంటో ఈయన స్టిల్స్ లేనట్టు మరీ ఘోరంగా ఏదో సాంగ్లో స్టిల్స్ అన్నా ఉంటాయి, అట్లీస్ట్ ఆ స్టిల్స్ అన్నా పెట్టి చేయొచ్చు కదా. ఏంటి అసలు మరీ ఇంత లేజీగా ఎందుకున్నారు యూనిట్? నిన్న రిలీజ్ చేస్తారన్నారు ప్రోమో, 27th సాంగ్ అన్నారు. నేను ఎక్కడి నుంచి న్యూస్ తీసుకుని వస్తానంటే ట్విట్టర్ నుంచి కానీ డిఫరెంట్ ఆర్టికల్స్ నుంచి కానీ న్యూస్ పేపర్స్ నుంచి కానీ తీసుకుంటాను. వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నా. బట్ ఏమిటి, ఎందుకు, ఎక్కడ వస్తుంది ప్రొడక్షన్ హౌస్లో? శంకర్ గారు అసలు ఏం పట్టించుకోవట్లేదు. మూవీ కూడా 20 డిసెంబర్ అన్నారు. ఆ 20 డిసెంబర్ కరెక్టో కాదో తెలియదు. అసలు ఇవన్నీ తెలియాల్సి ఉంది. ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక చిన్న చూపు అయిపోయింది గేమ్ చేంజర్ మూవీ. ఒక బిగ్ స్టార్ అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక చూడాలి మరి. తమన్ గారు కూడా నిన్న కూడా ఒకటి పెట్టారు పోస్ట్, ఇక మీద నుంచి గేమ్ చేంజర్ అన్ని అప్డేట్స్ అని. ఈ తమన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేం భయ్యా. ఈ తమన్ చాలా పీక్స్లో పెట్టేస్తాడు. పీక్లో పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే సడన్గా ఇంకా డ్రాప్ అవుట్ చేస్తూ ఉంటాడు. సర్కారు వారి పాట నేను చాలా చూస్తున్నాను అతని నుంచి. వెయిట్ చూద్దాం మరి ఏమవుతుంది అన్నది. అందరూ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.